నేను గర్భవతిని కాదు స్వాతక. అవును, నీ కడుపు పండలేదు. నీ బ్రతుకు నాశనమైపోకూడదని నేనాడిన నాటకం అది. నన్ను ఇంట్లో ఉండనివ్వడానికి మా అమ్మ ఆడిన అబద్ధం. దాన్ని నిజం చేసే అవకాశం లేకపోవడం నా దురదృష్టం. అమ్మ ఈ నాటకాన్ని కంటిన్యూ చేయమంటుంది. అది నా వల్ల కాదని నాకు తెలుసు. ఇంట్లో వాళ్ళకి తెలియకముందే నీకు తెలిస్తే ఏదో ఒక సలహా ఇస్తావని చెప్తున్నాను. చెప్తే చెప్పావు గాని ఈ విషయం ఇంకా ఎవ్వరితో చెప్పొద్దు. నెలసరొచ్చింది. మొదటి రోజు. ఓ అలాగా, ఈ రకంగా ఎవరైనా గుర్తుపట్టేస్తారని కంగారు పడుతున్నావు కదూ? అవునక్కా. అందుకే ఇందాక పూజ మందిరం దగ్గర అడుగు పెట్టలేకపోయాను. నిజం చెప్తే ఏం జరుగుతుందోనని భయం. సమయానికి నువ్వు అగ్గిపెట్టి తీసుకురాకపోతే వాళ్ళు చిచ్చు పెట్టేసేవాళ్ళు. అందుకేనా అప్పుడు నువ్వు కంగారుగా ఉన్నావు? ఇప్పుడు 3వ నెల కాబట్టి కాస్త వికారం, వాంతులు ఉంటాయనుకున్నాను. ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది. తొందరపడి ఏం చెప్పకు. నిన్ను ఈ 3 రోజులు ఈ ఇంట్లో ఉండనిస్తున్నారు. నీ మాంగళ్య బంధాన్ని కాపాడుకోవడానికి మంచి అవకాశం. నిజం చెప్పేస్తే ఇప్పటికిప్పుడు నీకు మంచి జరగదు కదా, జరిగే నష్టమే ఎక్కువ. అలాగని కడుపుతో ఉన్నట్టే నటించు. మంత్రసాని మనమ్మ చేత మీ అమ్మ చెప్పించిన అబద్ధం వల్లే ఇప్పటివరకు నువ్వు ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. ఈ 3 రోజులు ఉంటే మీ ఆయన ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తావు. మీరిద్దరు భార్యాభర్తలు అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు వాడిన నాటకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కావాలంటే మీరిద్దరూ కలిసిపోయాక తొందరపడితే తప్పులేదు గాని ఇప్పుడు తొందరపడి నిజం చెప్తే తప్పవుతుంది.